తుంగభద్రకు పూడిక సాకుతో నావలి రిజర్వాయర్ విస్తరణకు కర్ణాటక స్కెచ్ వేస్తోంది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చేందుకు 31 నుంచి 52 టీఎంసీలకు విస్తరించనుంది. వరద జలాలను మళ్లింపులకు పాచికలు రెడీ చేసుకుంటుంది. ఇప్పటికే బేసిన్ రాష్ట్రాలకు డీపీఆర్ పంపించగా వచ్చే తుంగభద్ర బోర్డు మీటింగ్లో చర్చించనున్నారు. ప్రతిపాదనలు అమలైతే రాష్ట్రానికి భారీగా నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ సర్కారు వ్యతిరేకించింది. ఓవైపు గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం కుట్ర పన్నుతుంటే, మరోవైపు కృష్ణా జలాలను చెరబట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ మళ్లీ పాచికలు వేస్తున్నది. తుంగభద్ర డ్యాంలో పూడిక పేరుకున్నదనే సాకుతో నావలి రిజర్వాయర్ను విస్తరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గుట్టుగా సంప్రదింపులు జరుపుతూ చర్యలు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం బాహాటంగానే ప్రకటించారు. ఇప్పటికే డీపీఆర్లను అన్ని రాష్ట్రాలకు పంపడంతో పాటు రాబోయే తుంగభద్ర బోర్డు సమావేశంలో చర్చించేందుకు సమాయత్తమవుతున్నారు. నావలి రిజర్వాయర్ను విస్తరిస్తే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని, శ్రీశైలం ప్రాజెక్టు ఎడారిలా మారే ప్రమాదం ఉందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర సర్కారు మాత్రం ఈ అంశంపై నోరు మెదపకపోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. తుంగభద్ర డ్యాంలో పూడిక పెరిగి పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోలేని పరిస్థితులున్నాయనే సాకుతో ప్రస్తుత లో లెవెల్ కెనాల్కు సమాంతరంగా మరో కాలువ తవ్వేందుకు కర్ణాటక సర్కారు ప్రణాళికలు వేస్తున్నది. దీంతో పాటు 31 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న నావలి రిజర్వాయర్ను 52 టీఎంసీలకు విస్తరించేందుకు సిద్ధమైంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీల నీటిని వినియోగించుకునే లక్ష్యంతో తుంగభద్ర డ్యాం నిర్మించారు. దీని కింద కర్ణాటకలో 9,30,626, ఏపీలో 6,25,097, తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. డ్యాంలో పూడిక పెరగడంతో పాటు వరద ప్రవాహాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా ఆవిరి నష్టాలతో కలుపుకొని 230 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉండగా ప్రస్తుతం 174.72 టీఎంసీలను కూడా వాడుకోలేని పరిస్థితి ఉందని కర్ణాటక సాకులు చెబుతూ తాజాగా ఈ ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. మొత్తంగా 55.28 టీఎంసీలను నష్టపోవాల్సి వస్తున్నదని, ఈ నేపథ్యంలో కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలో ఉన్న నావలి రిజర్వాయర్ను 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర డ్యాంకు బ్యాలెన్సింగ్ గా వినియోగించుకోవాలని ప్రణాళికలు వేసింది. కర్ణాటక ప్రతిపాదనలకు తుంగభద్ర బోర్డు ఆమోదం తప్పనిసరి. ఈ మేరకు ఇప్పటికే నావలి రిజర్వాయర్ విస్తరణకు డీపీఆర్ను సిద్ధం చేసిన కర్ణాటక సర్కారు గత బోర్డు సమావేశంలోనే చర్చ పెట్టేందుకు యత్నించింది. అయితే డీపీఆర్ను ఇవ్వకపోవడంతో బోర్డులోని తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో తాజాగా బోర్డులోని రాష్ట్రాలకు నావలి రిజర్వాయర్ విస్తరణ డీపీఆర్ను కర్ణాటక పంపింది. త్వరలోనే నిర్వహించే బోర్డు సమావేశంలో దీనిపై చర్చించేందుకు కర్ణాటక సర్కారు సమాయత్తమవుతున్నది. కర్ణాటక ప్రతిపాదనలు అమలైతే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లనుంది. కృష్ణానదికి తుంగ, భద్ర ఉపనదులు ఈ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల మేరకు జలాలు కృష్ణానదిలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర నదిపై ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ప్రాజెక్టులు నిర్మించకుండా అనేక ఆంక్షలు విధించింది. కానీ కర్ణాటక సర్కారు ఇప్పటికే ఆ నిబంధనలు తుంగలో తొక్కుతూ నిర్మాణాలు చేపడుతున్నది. ఇప్పుడు ఏకంగా నావలి కొత్తగా మరికొన్ని బరాజ్ నిర్మాణానికి పూనుకుంది. అదే జరిగితే భవిష్యత్తులో తుంగభద్ర నుంచి కృష్ణాలోకి జలాల రాక పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా కృష్ణా జలాలపై ఆధారపడ్డ తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జలాలు రావడమే గగనమని, ప్రాజెక్టు ఎడారిలా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక సర్కారు ప్రతిపాదనలను ఆదిలోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ద్వందంగా వ్యతిరేకించింది. నావలి రిజర్వాయర్ విస్తరణ ప్రతిపాదనలకు అంగీకరించాలని కోరుతూ 2022లో కర్ణాటక సర్కారు ప్రతిపాదించింది. ఇది తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవమని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కర్ణాటకకు తేల్చి చెప్పి ఆ ప్రతిపాదనల్ని తోసిపుచ్చింది. ట్రిబ్యునల్ 2 అవార్డు అమల్లోకి వచ్చేదాకా ఆ ప్రాజెక్టుపై ముందుకు పోవద్దని తుంగభద్ర బోర్డు మీటింగ్లోనూ స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్రపై అనేక షరతులు విధిస్తూ 230 టీఎంసీలను కేటాయించిందని గుర్తు చేసింది. ట్రిబ్యునల్ 2 అవార్డు వచ్చేదాకా తుంగభద్ర బేసిన్లో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టవద్దని ఖరాఖండ్గా తేల్చి చెప్పింది.
కర్ణాటక సర్కారు పెద్దలు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో గుట్టుగా మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. అందుకే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు, ఇంజనీర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నావలి రిజర్వాయర్ విస్తరణను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నారు. నావలి రిజర్వాయర్ విస్తరణనే కాకుండా తుంగభద్రపై రాయచూరు జిల్లాలోని చిక్కమంచాల సమీపంలో బ్రిడ్జికం బరాజు కట్టాలని, మంత్రాలయం రోడ్డు మార్గాన్ని కూడా అనుసంధానించాలని కర్ణాటక నిర్ణయించింది. ఇందుకు ఏకంగా గత బడ్జెట్లోనే 158 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. దీనిపైన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.